హలో అండి, వెల్కమ్ టు తిరుపతి రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఉర్లగడ్డ కుర్మా అండి. ఉర్లగడ్డ కుర్మా, ఆలు కుర్మా అండి. ఈ ఆలు కుర్మా చపాతీలోకి, పూరీలోకి చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1/2 kg ఉర్లగడ్డలు అయితే కట్ చేసుకొని తీసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడికించుకోవాలి. ఈ మెత్తగా ఉడికించిన ఉర్లగడ్డని దాని తొక్క తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా ఉడకాలండి. ఇలా ఉడికితే ఉర్లగడ్డ కుర్మా బాగా వస్తుందండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టాలి. ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేయాలి. ఆవాలు కొంచెం చిటపటలాడాక కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేసిన తర్వాత 6 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా వేయించిన తర్వాత ఇలా వేగాక ఒక ఎర్రగడ్డ అండి, ఒక ఆనియన్ వేయాలి. ఒక ఆనియన్ కట్ చేసేయాలి. వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. మీకు సాల్ట్ సరిపోలేదంటే లాస్ట్ టేస్ట్ చూసుకొని ఎంత కావాలో అంత వేసుకోండి. వేసిన తర్వాత ఉడికించిన ఉర్లగడ్డ వేసుకొని అందులో చిటికెడు పసుపు వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు శనగపిండి ఉంది కదండి, 1/2 కప్పు శనగపిండి బేసిన్ పౌడర్, అది వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా పోసుకోవాలండి. ఇలా పోసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలో, ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. ఈ విధంగా ఉడికాక ఈ విధంగా చిక్కబడుతుందండి కర్రీ. అంతే అండి, వేడి వేడి టేస్టీ అయిన ఉర్లగడ్డ కుర్మా రెడీ అయిపోయింది. పూరీలోకి కానీ చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇదేనండి మా స్టైల్, తిరుపతి స్టైల్ ఉర్లగడ్డ కుర్మా. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టేస్టీ అండ్ డెలిషియస్ వీడియోస్.